కష్టపడకుండానే ఫలితం దక్కాలని కోరుకునే వారికి, నిజంగా కష్టించే వారికి మధ్య ఉన్న తేడా ఏంటో ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. ఒక గ్రామంలో రాము, సోము అనే స్నేహితులు సరైన పని దొరక్క నిరాశగా నగరానికి వచ్చారు. అక్కడ ఒక వ్యాపారిని అడగ్గా ఆయన వాళ్ళిద్దరికీ చెరొక చిల్లుల ప్రేమ బుట్ట ఇచ్చి, ఈ తోటలో బావిలో నీళ్లు తోడి తెల్లారేసరికి తోటకు నీరు పెట్టండి అని ఆదేశించారు. చిల్లుల బుట్టతో నీళ్లు తోలడం తెలివి తక్కువ పని, ఇది అసాధ్యం అనుకొని సోము ఆ రాత్రి నిద్రపోయాడు. ప్రయత్నం కూడా చేయలేదు. కానీ రాము అలా అనుకోలేదు. సామర్థ్యం లేక కాదు, ప్రయత్నం లేకే కష్టం అనుకుని కష్టపడి నీళ్లు తోడడం మొదలుపెట్టాడు. ఎన్నిసార్లు నీరు కింద పోయినా నిరాశ చెందలేదు. అతడి నిరంతర ప్రయత్నాన్ని, అంకిత భావాన్ని చూసి ఆశ్చర్యంగా కొన్ని గంటల తర్వాత బుట్టలో బంగారు నాణాలు వచ్చాయి. రాము వాటిని వ్యాపారికి ఇచ్చి తన కష్టాన్ని నివేదించాడు. వ్యాపారి అతని నిజాయితీకి, నిబద్ధతకు మెచ్చి బహుమతితో పాటు మంచి ఉద్యోగం కూడా ఇచ్చాడు. సోము సిగ్గుపడి ప్రయత్నం చేయనందుకు పశ్చాత్తాపపడి తిరిగి ఊరికి వెళ్ళిపోయాడు. ఫలితం గురించి ఆలోచించకుండా మనసు పెట్టి చేసే పనికి భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. కష్టపడితేనే జీవితంలో పురోగతి ఉంటుంది. మీరు ప్రయత్నం లోపం లేకుండా పని చేయండి. ఇలాంటి అద్భుతమైన స్ఫూర్తినిచ్చే కథల కోసం మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో రేపు కలుద్దాం. ఉంటాను. జై హింద్.